హాయ్ నేను సతీష్. ఈ నామినేషన్ ప్రాసెస్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే లైవ్లో స్టార్ట్ అయింది కదా. సంజన వర్సెస్ తనూజ పడింది ఊహించని రీతిలో. ఇది ఈ కాంబినేషన్స్ అసలు ఈ సీజన్లో ఇట్లాంటివి కూడా చూస్తామా అనుకునే తనూజ వర్సెస్ భరణి, తనూజ వర్సెస్ ఎమాన్యుల్, సంజన వర్సెస్ రీతు, డిఫరెంట్ కాంబినేషన్స్ భలే పడతా ఉన్నాయి. ఇప్పుడు రీతు చౌదరికి సంజనకు సంబంధించి ఫస్ట్ నుంచి ఒక ఎమోషన్ ఉంది. మా సిస్టర్కి తినిపించినట్టు ఆవిడ తినిపించడం, ఈవిడ కూడా ఆవిడ కోసం హెయిర్ సాక్రిఫైస్ చేయడం, ఇవన్నీ ఇంతవరకు రీతు వర్సెస్ సంజన పెద్దగా గొడవలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఏమి జరగల. కానీ ఇప్పుడైతే జరిగింది, దాని గురించి కూడా ఇప్పుడు నామినేషన్ లైవ్లో నడుస్తూ ఉంది కదా. సంజన ఫైనల్లీ తన బొమ్మ తనే తెచ్చుకోవడంతో మరి మామూలుగా అయితే సెల్ఫ్ నామినేషన్ కింద గత సీజన్లో పెట్టేవాడు. బట్ ఇప్పుడు బిగ్ బాస్ ఏంటంటే కెప్టెన్గా దివ్య మీరు స్వాప్ చేయాలని నచ్చిన కంటెస్టెంట్ అని చెప్పడంతో రీతు చౌదరితో స్వాప్ చేయడంతో ఇద్దరు కూడా ఏంటంటే బాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు సపోర్ట్ ఉంది, నీకు సపోర్ట్ లేదు, నీకు సపోర్ట్ ఉంది, నాకు లేదని చెప్పేసి నా బాండ్ని మీరు మా బాండే బాండ్, మీ బాండ్ కాదని చెప్పేసి. బట్ ఇక్కడ కూడా నీ బొమ్మ డీమోన్ తెచ్చాడమ్మా అంటే ఇక్కడ కూడా బాండ్ ఉంది కదా, కనిపిస్తుంది కదా ఏదో రకంగా సపోర్ట్ అని. మొత్తం ఎప్పుడు ఎక్కడ ఎవరు నాకు సపోర్ట్ లేదు, మా బాండ్ అయితే బాండ్ కాదని రీతు చౌదరి అండ్ సంజనకు సంబంధించి ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతూ ఉంది. సరే, దీని గురించి చెప్పేకంటే ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ అప్డేట్, అసలు ఈ సీజన్ 9 ఒక బాయ్స్ హాస్టల్ మాదిరిగా అయిపోతుందేమో అనిపిస్తూ ఉంది నాకు చూస్తే. ప్రస్తుతానికి చూసుకుంటే అది ఎట్లా ఉందో మీకు కూడా చెప్పండి. ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంది. వరుసగా ఫిమేల్ కంటెస్టెంట్స్ అందరూ అవుట్ అయిపోతూ ఉంటే ఇప్పటికి ఏకంగా కేవలం 4 అమ్మాయిలు ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉంటే ఏకంగా మేల్ కంటెస్టెంట్స్ 9 మంది ఉన్నారు. ఇది ఎట్లా ఉంటుంది? ముందు టాస్కులు వచ్చేసరికి కూడా ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే తప్పొద్ది. అది ఫిజికల్ టాస్క్లు వచ్చినా ఏ రకంగా చూసుకున్నా సరే అది అంత ఎందుకో బ్యాలెన్స్ మిస్ అవుతుంది సీజన్లో. మ్యాక్సిమం ఏంటంటే ప్రతి సీజన్లో కూడా ఎట్లా ఉండేది కాదు. ఏకంగా ఇప్పుడు ఫిమేల్ కంటెస్టెంట్ 9 ఉంటే వాళ్ళు 9 మంది, డబుల్ కంటే ఎక్కువ ఉన్నారు. ఫస్ట్లో అవకాశం వచ్చినప్పుడు ఓటింగ్ పరంగా ప్రూవ్ చేసుకోలేని వాళ్ళందరినీ కూడా అనవసరం కంటెంట్ లేకపోయినా ఉంచేశారు తప్ప ఆ డబుల్ ఎలిమినేషన్లు అప్పుడు పెట్టేసి ఉన్నా బాగుండేది. ఇప్పుడు ఇంకా కొంత సెట్ అయ్యి ఉండేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉందో చెప్పముందు వీడియోకి ఇంతవరకు మెసేజ్ పెట్టిన వాళ్ళు ఒక కామెంట్ అయితే పెట్టండి. మీకేమనిపిస్తుంది? అమ్మాయిలు 4 ఉన్నారు, అబ్బాయిలు 9 మంది ఉన్నారు. ఇలాగే సీజన్ కొనసాగితే అంత ఇంట్రెస్ట్గా ఉంటుందా? ఆ బ్యాలెన్స్ అయితే ఎందుకో మిస్ అయ్యింది. వరుసగా ఫిమేల్ కంటెస్టెంట్ పెట్టలు రాలిపోయినట్టు అంటారు కదా, టక 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 మొత్తంగా ఇప్పటికి ఎంత 7 వెళ్ళిపోయారు. బాయ్స్ ఏమో ఉండిపోయినారు. ఇప్పుడు ఇక బాయ్స్ హవా స్టార్ట్ అయింది. ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే 2 అబ్బాయిలు వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై. ఎందుకంటే 9 మంది ఉన్నారు కనుక 2 పంపించవచ్చు, నో డౌట్. కొంతలో కొంతని కవర్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఎట్లా సెలబ్రిటీలో చూసుకుంటే అసలు వచ్చిన వాళ్ళు గమనిస్తే మీరు ఫైర్ బ్రాండ్స్ అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి పడేస్తారు అనుకునే వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళు స్ట్రోమ్ అని చెప్పి ఏదైతే చెప్పాడు బిగ్ బాస్, ఫైర్ స్ట్రోమ్ అని చెప్పాడు అట్లాగే వచ్చారు వాళ్ళు. బట్ ఆ బ్యాడ్ లక్ ఏంటంటే ముగ్గురు వెళ్ళిపోయారు. ఓవరాల్గా కూడా గమనిస్తే మీరు అసలు నిజంగా కంటెంట్ ఇచ్చే కటౌట్లు అన్నీ వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఎందుకున్నారో తెలియని వాళ్ళు, ఒక మాట ఉండదు, ఒక ఆట ఉండదు, ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, వాళ్ళ కంటెంట్ ఉండదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఒక ఇనిషియేషన్ తీసుకునేది ఉండదు, ఒక స్టాండ్ తీసుకునేది ఉండదు. విచిత్రమైన విన్యాసాలన్నీ ఈ సీజన్లో జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళు అంతా ఉండడం ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు సెలబ్రిటీలు చూసుకుంటే ఫస్ట్ వీక్ సృష్టి వర్మ అవుట్ అయిపోయింది. అట్లాగే 5వ వారం 6వ వారం ఇప్పుడు ఫ్లోరా షైన్ ఆవిడైతే అవుట్ అయిపోయింది. ఇద్దరు వల్ల కూడా ఆవిడ ఫస్ట్ వారంలో ఉన్న ఒక కంటెంట్ లేదు, ఎగ్గ దొంగతనం గురించి ఒక్కసారి సంజనతో సిగ్గు లేదు, ఒక మాట తప్ప ఇంకోటి చెప్పుకునే దానికి లేదు. ఫ్లోరా కూడా మూవీ అయితే మనకు చూపించింది. ఆవిడ 5-6 వారాలు ఉండడమే చాలా మిరాకిల్ అనిపించింది. ఇన్ని రోజులు ఎట్లా ఉండదని రకరకాల ఈక్వేషన్స్ లెక్కలు అన్నీ కలిసి వచ్చి ఫైనల్గా ఆపరేషన్ ఫ్లోరా చేపట్టే ఆ నీడిల్స్ మాస్క్ టాస్క్లు కూడా వాళ్ళు గెలిచినా సరే క్యాన్సిల్ చేసేసి ఇవన్నీ చేసి ఎలాగైనా పంపించాలని పక్కా ఫిక్స్ అయ్యి పంపించబడ్డాడు. మరి ఆవిడ విషయంలో అలాంటి స్టాండ్ తీసుకున్నాడు, ఇంకొక ఆపరేషన్ మాధురి విషయంలో. బట్ మిగతా వాళ్ళ విషయంలో ఎందుకు కాపాడుతున్నారో అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు నిజంగా ఇలాంటి ఆపరేషన్స్ చేపట్టాలంటే అసలు కంటెంటే రాని వాళ్ళు, జీరో కంటెంట్ చాలామంది అయితే ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు పెట్టట్లేదు ఏం అర్థం కావట్లేదు. ఏదో ఒకటి ఇప్పుడు మీరు గమనిస్తే సృష్టి ఫ్లోరా, అలాగే ఫస్ట్ వీక్లో కామనర్స్గా వచ్చిన వాళ్ళలో ప్రియా శ్రీజ, వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా కంటెంట్ ఇచ్చేవాళ్ళే. పోనీ శ్రీజ ఫస్ట్ అంటే నెగిటివ్ అయ్యింది, ఆడియన్స్తో కనెక్షన్ లేదు. తర్వాత రీఎంట్రీకి వచ్చేసరికి ఆవిడ ఎలిమినేషన్ అన్ఫెయిర్ అనిపించుకుంది. రీఎంట్రీకి వచ్చేసరికి ఖచ్చితంగా కంటెంట్ ఇస్తుంది, కిలికి పడేస్తుంది హౌస్ అందరినీ. ఎలాంటి ముసుగులో గుద్దులట్ లేకుండా ట్రాన్స్పరెన్స్లో ఆడుతుంది, గేమ్ అయితే చేంజ్ చేస్తుంది, రచ్చ చేస్తుంది. బట్ ఆవిడని కూడా మళ్ళీ రెండోసారి కూడా అన్ఫెయిర్గానే పంపిస్తారు. ఆ టాస్కుల పరంగా ఆవిడ కూడా గెలిచినట్టుగా సేమ్ ఫ్లోరాకి ఎట్లాగైతే పంపిస్తారు అంటే కంటెంట్ రాని వాళ్ళకి అదే ఫార్ములా, కంటెంట్ వచ్చే వాళ్ళకి అదే ఫార్ములానా? ఆ అమ్మాయి విషయంలో కూడా టవర్స్ టాస్క్ గెలిచినా సరే రద్దు చేసేయడం అంట. అట్లాగే ఇంకోటి ఏంటి,
వైల్డ్ కార్డుగా నిజంగా ఫైర్ స్ట్రోమ్ అన్నట్టుగా ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్లు అద్దరు కొట్టేసే వాళ్ళు వచ్చారు. మేల్ కంటెస్టెంట్లు చూస్తే సైలెంట్. ఆ సాయి కొద్దిగా పర్వాలేదు, అప్పుడప్పుడు రియాక్ట్ అవుతున్నాడు. ఇక నిఖిల్ అయితే చాలా డల్. గౌరవ్ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం డల్. బట్ ముగ్గురు ఫిమేల్ కంటెస్టెంట్లు ఖచ్చితంగా ఫైర్ స్ట్రోమ్ అన్నందుకు అట్లాంటి వాళ్ళు వచ్చారు. ఆయాష ఇచ్చి పడేసింది. ఆవిడ బ్యాడ్ లక్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోయింది. ఆవిడ సీజన్లో మరి వచ్చే ఛాన్సెస్ అసలు లేవు, నాకు తెలిసినంత రాదు. ఫినాలే కూడా డౌటే. ఇక రమ్య కూడా వైల్డ్గా ఆడే కంటెస్టెంట్. ఆవిడ కూడా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ పాత నెగిటివిటీ క్యారీ చేయడం వల్ల ఇక్కడ కూడా హార్ష్గా మాట్లాడిసింది, ఆడి చెప్పే విధానం రాకపోవడం వల్ల ఆవిడెవరు. ఇక మాధురి గురించి కూడా చూసింది. సో మొత్తానికి 6 మేల్ అండ్ ఫిమేల్ కాంటెస్టెంట్స్ వైల్డ్ కార్డుకి వస్తే 3 అమ్మాయిలు కూడా ఫైర్ బ్రాండ్స్ అయినా సరే దురదృష్టం ఏంటంటే 3 కూడా అవుట్ అయిపోవడం. ఇక అట్లా అయిపోయింది మొత్తానికి. సృష్టి, ఫ్లోరా, ప్రియ, శ్రీజ వాళ్ళ 4, వీళ్ళు 3, 7 అమ్మాయిలు వెళ్ళిపోతే ఇప్పుడు 4 మిగిలినారు. ఈ 4లో తనుజ, రీతు, సంజన ఫస్ట్ నుంచి డే 1 వచ్చిన మళ్ళీ దివ్య కూడా వైల్డ్ కార్డు వచ్చింది. ఇక మేల్ ఎవరు ఎంతమంది అవుట్ అయ్యారు అబ్బా అని చూసుకుంటే 2వ వారం మనీష్ మర్యాద, 4వ వారం హరీష్ కామనర్స్ కేటగిరీలో భరణి కూడా అవుట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు కనుక ఇతను ఉన్నాడు, లేదంటే ఇద్దరే అయినట్టుగా. ఇతను కూడా వెళ్ళే వచ్చాడు కనుక వెళ్ళిన కౌంట్లోనే ఉన్నాడు, వచ్చిన కౌంట్లోనే ప్రస్తుతానికి అయితే 9 మంది అబ్బాయిలు అయితే మిగిలారు. 8 వారాలు అయ్యేసరికి ఎంత దారుణంగా ఉందంటే ఈ షో ఎంత బ్యాలెన్స్ కోల్పోతుందో అర్థమవుతా ఉంది. బాయ్స్ హాస్టల్ అయిపోతూ ఉంది. ఇప్పుడు కూడా మరి ఏం చేస్తాడు, ఇది బ్యాలెన్స్ సెట్ చేయాలంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ని రీఎంట్రీ ఇస్తాడా? ప్రియా లాంటి వాళ్ళు ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఏంటి, ఒకవేళ అవకాశం ఇస్తే ఆ ఆడియన్స్ ఓట్ల పరంగా వెళ్ళిపోయిన అందరికీ భరణతో పాటు అందరికీ టాస్క్లు పెట్టి ఏదో ప్రాసెస్ పెట్టి ప్రక్రియ పెట్టి తీసుకోవాలి. కానీ ఆయనకు ఒక్కడికే ఎందుకంటే కామనర్స్ని తొక్కేశారా, కామనర్స్ని కావాలని వాడుకున్నారు, యూజ్ అండ్ త్రో కోసం ఇట్లా బిస్కెట్ చేసేసారా. సెలబ్రిటీస్కి ఒక న్యాయము, కామనర్స్కి ఒక న్యాయం అని చెప్పి ఇప్పుడు దమ్మశ్రీజ కావచ్చు, ప్రియా కావచ్చు, ఎలిమినేట్ అయిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్లో కామనర్స్లో వాయిస్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే పోనీ మళ్ళీ ఇంకా వైల్డ్ కార్డులు పంపుతారు, రీఎంట్రీలు పంపుతారంటే ఇంకా అంత ఛాన్స్ కూడా లేదు కదా, టైం కూడా అయిపోతుంది. ఇంక 9వ వారం వచ్చింది, ఇంకెప్పుడు పంపుతారు, ఇంకెప్పుడు వస్తుంది, సీజన్ సగానికి పైగా ఎక్కువైపోయాడు. ఇంకా ఆ ఛాన్స్ కూడా లేదు. మళ్ళీ రీఎంట్రీలు, వైల్డ్ కార్డులు ఇంకా అమ్మాయిలు తేవాలి, 4 ఉన్నారు అని పంపే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక ఫైనల్గా ఎందుకంటే ఈ వారం చూసుకు ఇప్పుడు ఉన్న 4లో రీతు చౌదరి, దివ్య ఓటింగ్ పరంగా ఆడియన్స్తో కనెక్షన్ పరంగా వీక్. దివ్యకి ఏంటంటే భరణి బయట ఉండేటప్పుడు ఆయన ఓట్లు కూడా పడేవి కనుక 11% వరకు వచ్చింది. ఇప్పుడు భరణి కూడా ఇంట్లో ఉన్నాడు కనుక దివ్యకి అంత ఓటింగ్ లేదు. ఈ వారం కెప్టెన్ కనుక నామినేషన్ రాలేదు కనుక చూద్దాం. లేక తర్వాత రీతు కూడా, ఆవిడ కూడా మ్యాక్సిమం వస్తే 8% వస్తుంది. అది చాలా కష్టంగా ఆవిడకి ఆ వారంలో బాగా సానుభూతి వర్కౌట్ అయితే. సో మొత్తానికి ఉన్న 4లో వీళ్ళిద్దరు కూడా వీకే. ఈ వారం కాకపోతే వచ్చే వారం, పై వారం ఏదో ఒక వారం మొత్తానికి వీళ్ళు కూడా వచ్చేసే ఛాన్సెస్ వెరీ హై. ఫైనల్గా ఉండేది ఎవరంటే ఈ 4 అమ్మాయిల్లో తనుజ అండ్ సంజనాయే ఎక్కువ ఛాన్స్ ఉంది వీళ్ళిద్దరితో పోల్చుకుంటే. సంజనాకి ఎంత లేదన్నా తక్కువ 15% వరకు ఓటింగ్, 15 నుంచి 17 వరకు ఉండొచ్చు. తనుజ కూడా ఒక 27 to 30 వరకు అయితే ఎట్లా ఉండొచ్చు కనుక వాళ్ళిద్దరే ఉంటారు. మిగతా ఇద్దరు కూడా వచ్చేసే ఛాన్సెస్ వెరీ హై. అట్లాగే ఇంకోటి ఏంటి, నా అంచనా ప్రకారం ఇప్పటికి ఈ వారం అయితే 7 నామినేషన్లోకి వచ్చారు కదా. సాయి, రాము, భరణి, ఇంకెవరబ్బా, సాయి, రాము, భరణి, కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్ రాలా. వీళ్ళందరిలో 7 చూసుకుంటే ఖచ్చితంగా మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు, సాయికి భరణి అయితే సేవ్ అవ్వచ్చు, సాయి, రాముకి ఎక్కువ ఛాన్స్ ఉంది, వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. మరి భరణి గారికి ఓటింగ్తోనే సేవ్ అయ్యాడు కదంటే అప్పుడు భరణికి పడిన ఓట్లు ఏంటంటే తనూజ వర్సెస్ శ్రీజ రాగానే తనూజతో గొడవ పడడం, తనూజని టార్గెట్ చేస్తా ఇవన్నీ ఆడడం వల్ల తనూజకి ఎగనెస్ట్గా పవన్ కళ్యాణ్ కూడా రెడీ చేయడం వల్ల అతనికి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి నువ్వు ఆవిడ అడుగులకు మడుగులెత్తుతూ ఉండకు, నీ ఆటను వాడుకు ఇండివిజువల్గా అని చెప్పడం వల్ల ఆవిడ ఫ్యాన్స్ అందరూ అమ్మో శ్రీజ ఉంటే టఫ్ ఫైట్ అయిద్ది లెక్క ఆమెను బయటికి పంపాలంటే ఓటింగ్లో భరణికి సపోర్ట్ చేయాలని భరణికి వాళ్ళంతా సపోర్ట్ చేశారు. సుమన్ శెట్టి ఫాలోవర్స్ కావచ్చు, తనూజ కావచ్చు, దివ్య కావచ్చు, రామురాజుని వీళ్ళందరూ కలిపి భరణి ఫ్యామిలీ అంతా అప్పుడు అక్కడ కాపాడింది ఆయన. వాళ్ళందరూ మెంబర్స్ ఓట్లతో ఆయన రాగలిగాడు. ఇప్పుడు ఆ ఓటింగ్ అంతా మళ్ళీ ఉండదు, ఎవరిది వాళ్ళకే పడుతుంది. ఈ వారం తనుజ ఓటింగ్లో ఉంది, ఆవిడకి ఇండివిజువల్గా పడుతుంది. రామురాజు ఓటింగ్లో ఉన్నాడు, ఆవిడికి పడుతుంది. సుమన్ శెట్టి ఉన్నాడు, ఆయనకి పడుతుంది. భరణి ఓటింగ్లో ఉంటాడు, ఆయనకి పడుతుంది. అంటే ఎవరు ఇండివిజువల్ ఓటింగ్ అయితే వాళ్ళకి షేర్ అవుతుంది. సో మరి ఇప్పుడు చూడాలి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటనేది. ఓవరాల్గా చూస్తే నాకేమనిపించింది అంటే శ్రీజ, ప్రియా లాంటి కంటెంట్ ఇవ్వగలిగే కటౌట్లు మరి ఎందుకు పంపిస్తే అంటే పోనీ ప్రియా కంటే ఓట్ల పరంగా వెళ్ళిపోయాయి, శ్రీజ 2 సందర్భాల్లో కూడా ఓట్ల పరంగా వెళ్ళలేదు కదా. అలాంటి వాళ్ళని పంపేసి అసలు కంటెంటే జీరో కంటెంట్ బ్యాచ్ అంతా ఉంచుకొని ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న 4లో కూడా చూసుకుంటే రీతు చౌదరి ఎంతసేపు డీమన్ చుట్టే తిరుగుతుంది, ఆవిడ ఆటైనా మాటైనా గేమ్ అంతా కూడా. ఆ తిరుగుడేదో ట్రోఫీ చుట్టూ ఎలా తిరగాలని ప్రదక్షిణ చేస్తుంటే ఖచ్చితంగా ట్రోఫీకి దగ్గర అయ్యేదేమో, అట్లీస్ట్ టాప్ 5లో ఉండేదేమో.
అలాగే దివ్య ఎంతసేపు భరణ చుట్టూ భరణి క్లాసులు పీకుతూ భరణికి మోటివేషన్ చేస్తూ భరణికి ఇన్స్పిరేషన్ ఇస్తూ భరణి మౌత్ పీస్ అయిపోయింది దివ్య. సో ఇది నచ్చదు. ఇక తనూజ అంటారా ఏడుస్తూ అరుస్తూ కంప్లైంట్ బాక్స్ ఈవిడ. ఇక సంజన కొంచెం హడావిడి చేసిన గతంలో ఉన్నది తగ్గింది. ఎనీవే ఫైనల్ అయితే సంజన తనూజ టాప్ 5 వరకు ఉండే ఛాన్స్. దివ్య రీతు కూడా ఈ వారం కాకపోయినా ఈ వారం బాయ్స్ హాస్టల్ కాబట్టి ఒక ఇద్దరిని తగ్గించాలనుకున్న వచ్చే వారం కానీ ఆ పై వారం కానీ ఎన్ని వారాలు మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారో చూడాలి. సో ఇక కష్టకాలం ఎవరికంటే అబ్బాయిలకే కష్టకాలం స్టార్ట్ అయింది. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి. ఎవరు ఉంటారనుకుంటున్నారో, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో. ఎందుకంటే 7 చూస్తే మనకి ఇప్పటికే అర్థమైపోయి చాలా సందర్భాలు వచ్చేటప్పటికి. తనూజ ఎటు ఖచ్చితంగా సేఫ్ అవుతుంది, కళ్యాణ్ కూడా సేఫ్ అయిపోతాడు, సంజన కూడా సేఫ్ అయిపోతుంది. ఇక ఉన్నది ఊరు సుమన్ శెట్టి. రాకెట్ సైన్స్ అర్థమైంది కానీ సుమన్ తలకి ఓటింగ్ మనకు అర్థం కాదు. ఇక రాము, భరణి, సాయి వీళ్ళ నలుగురిలో ఎవరు వెళ్తారో ఎవరు ఉంటారో చూద్దాం. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బుల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.